వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. టీజీ టెట్లో వచ్చే ఇంపార్టెంట్ తెలుగు కంటెంట్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, పొట్లపల్లి రామానుజరావు రచించిన మహత్కాక్ష రచనలు ఏ ప్రక్రియకు చెందినవి? ఖండికలు. కౌకుంట్ల నారాయణ శతకం, ప్రభుతనయ శతకం, రత్నమాల ఖండకావ్యం రచించినది. సిరసినగల్ కృష్ణమాచార్యులు. సిరసినగల్ కృష్ణమాచార్యులు రచించిన శతకానికి మకుటం. గాంధీ తాత సద్గుణజాత. సూరోజు బాల నరసింహాచారి స్వస్థలం చిన్న కాపర్తి గ్రామం. సూరోజు బాల నరసింహాచారి రచన కవితాకేతనం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం. జీవన వేదం, అర్ధపుత్ర శతకం, భవ్యచరిత్ర శతకం, ఆత్మదర్శనం రచయిత టివి నారాయణ. కంచెర్ల గోపన్న రచించిన శతకం. దాశరథి కరుణాపయోనిధి. ఆది హిందూ ఉద్యమానికి ఆద్యుడు భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మాధురి బాగయ్య. భాగ్యరెడ్డి వర్మ 1912లో స్థాపించిన స్వచ్ఛంద సేవా సంస్థ స్వస్తిక్ దళ. సమాజంలో దళితులకు ఆది హిందువులుగా నామకరణం చేసిన వారు ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ స్ఫూర్తి బాటలో నడిచిన మరో సంఘ సంస్కర్త ఎవరు? అరిగె రామస్వామి. దళితుల కోసం 18 దేవాలయాలను నిర్మించిన వ్యక్తి బిఎస్ వెంకట్రావు. మత మార్పిడులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించిందెవరు? ఆరుట్ల రామచంద్రారెడ్డి. 50 సంవత్సరాల హైదరాబాద్ స్వీయ చరిత్రను రాసిందెవరు? మందముల నరసింహరావు. మందముల నరసింహరావు స్థాపించిన ఉర్దూ పత్రిక రయ్యత్. 1969 తెలంగాణ ఉద్యమంలో మొదటిసారిగా తన పదవికి రాజీనామా చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. పోరాడితే స్వరాజ్య, అందులో పోతే వీరస్వర్గం అని చాటి చెప్పిందెవరు? నారాయణరావు పవార్. నిజాం కాలంలో కొత్వాల్ అని ఏ అధికారిని పిలిచేవారు? సిటీ పోలీస్ కమిషనర్. బ్రిటిష్ ప్రభుత్వంచే ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం అందుకున్న వ్యక్తి రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి. తనకు తానుగా మిస్టర్ తెలంగాణ అని ప్రకటించుకున్న వ్యక్తి కేశవరావు జాదవ్. తెలంగాణ ప్రభుత్వ ఇంజనీర్స్ డేను ఎవరి జయంతిని సందర్భంగా జరుపుతుంది? మీర్ నవాబ్ అలియవార్ జంగ్. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి అని పలికిందెవరు? అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్ రచన ఏది? రక్తరేఖ, సిటీ లైఫ్. సాగర సంగీతం, వృషభ పురాణం రచించిందెవరు? పేర్వారం జగన్నాథాచార్య. పొట్లపల్లి రామారావు కవితా సంపుటాలు ఆత్మవేదన, మెరుపులు చుక్కలు. పొట్లపల్లి రామారావు రచించిన మహత్కాంక్ష రచనలు ఏ ప్రక్రియకు చెందినవి? ఖండికలు. విధిలేక వైద్యుడు ఎవరి రచన? వేదం వెంకటాచలమయ్య. లక్షణ విరుద్ధమైన వ్యాకరణ నియమాలు పాటించని భాష వ్యవహారిక భాష. వ్యవహారిక భాషను పత్రికల్లో ప్రవేశపెట్టిన వ్యక్తి తాపీ ధర్మారావు. జీవద్భాషకు నియమకారుడు రచయితే కానీ లాక్షణికుడు వ్యాసకర్త కాదు అని చెప్పినది గిడుగు రామ్మూర్తి. తెలంగాణ పల్లెపాటలు, పిల్లపాటలు రచయిత బిరుదు రామరాజు. వ్యవహారిక భాషోద్యమం ప్రారంభమైన సంవత్సరం 1910వ సంవత్సరం. అనిగెంకాయ, పుంటికూర అనేవి ఏ మండలానికి ఉదాహరణ? పూర్వమండలం. ఆంగ్ల భాషా జ్ఞానమే కానీ ఆంధ్ర భాషా పరిచయం
అపప్రథమ పోగొట్టుకోవడానికి గిడుగువారు రచించిన రచన. తెలుగు మాసపత్రిక స్థాపకులు గిడుగు రామ్మూర్తి. ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం అనే వ్యాసం గిడుగువారు వీరిపై రచించారు. వేదం వెంకటరాయ శాస్త్రి. గ్రీకు పురాణ కథలు ఎవరి రచన? శెట్టి లక్ష్మీ నరసింహ పండితులు. మంజీరనాదాలు వివేక విజయం, తిక్కన, రామదాసు రచనలు వేముగంటి నరసింహాచార్యులు. వ్యవహారిక భాష భాషోద్యమానికి ప్రేరణ ఇచ్చినవారు జె.ఏ. ఏట్స్. నాగబు తొలి తెలుగు శాసనమని మొదటిసారిగా పేర్కొన్న పరిశోధకులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి. ఆధునిక భాషా రూపాలు ఎలా ఉండాలో చెప్తూ గిడుగువారు రచించిన గ్రంథం మెమోరాండం ఆన్ మోడర్న్ తెలుగు. అమరులు పాఠ్యభాగ రచయిత రుక్నుద్దీన్. తెలుగులో మణిప్రవాళ శైలిని వాడిన కవి పాల్కురికి సోమనాథుడు. వ్యవహారిక భాషకు మద్దతుగా డీసెంట్ పత్రం సమర్పించినవారు గురజాడ. వ్యవహారిక భాషా పదానికి తన రచనల ద్వారా బలం చేకూర్చినవారు గురజాడ. శాసన భాషలో లిపి సంకేతం లేనిది, అర్థానుస్వారం. వ్యవహారిక భాషోద్యమాన్ని సమర్థించడానికి తోడ్పడిన పత్రిక తెలుగు. తెలంగాణ జాతీయోద్యమాలు, 50 సంవత్సరాల జ్ఞాపకాలు, నవనీతం, వేగుచుక్కలు రచనలు దేవులపల్లి రామానుజరావు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.